ఇటీవల గుడుహత్నూరు మండలం సీతాగొంది శివార్లో కలకలం రేపిన జంట హత్యల కేసును పోలీసులు 2 రోజుల్లోనే ఛేదించారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితులు అదుపులోకి తీసుకున్నారు. ఆదిలాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి కేసు పూర్వాపరాలను వెల్లడించారు. సార్ క్లీన్ చేసి ఇద్దరం కలిసి ఉందాం అనుకున్నారు. రాలేదు. అతనింటికి వస్తే ఆడ తెలిసింది బస్తీలో ఆ పిల్లగాడు బండి వేసుకుని వచ్చింది. బండి ప్లేస్ అంటే 2-3 సార్లు పార్స్. ఓకే, 30వ తారీఖు రోజు సీతగొంది గ్రామ పంచాయతీ పరిధిలో గర్కంపేట పోయే రోడ్డుకి రైట్ సైడ్ ఒక చెరువు ఉంటుంది. దానికి దగ్గరలో ఫీల్డ్స్లో ఒక 2 డెడ్ బాడీస్ ఉన్నాయనేది ఇన్ఫర్మేషన్ వస్తుంది. సాయంత్రం 4-5 గంటల ప్రయత్నంలో వీళ్ళు వాళ్ళ కాన్ రాకుండా వెనక నుంచి వాళ్ళ భర్త పోయి వాళ్ళని పట్టుకొని ఆ పిల్లగాడి మీద కట్టెతోటి కొట్టితే పడిపోయింది. ఆడ ఇమీడియట్గా ఆ అమ్మాయి ఉరగటానికి ట్రై చేస్తే వీళ్ళు పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత మళ్ళీ ఆ భర్త వచ్చి ఆమెను కూడా కొట్టితే ఇద్దరు ఆడ చనిపోయారు. చనిపోయిన తర్వాత కట్టె దూరంలో ప్లేసులు పెట్టి పారిపోయి వెళ్ళిపోయినారు. ఇది స్టోరీ ఆడ జరిగింది. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఆ రోజు ఇంక్వెస్ట్ అయిపోయిన తర్వాత అన్ని రకాలుగా టెక్నికల్ ఎవిడెన్సు, తర్వాత అక్కడున్న హ్యూమన్ ఇన్పుట్, తర్వాత అక్కడ ఆటోలు పోయినాయి, తర్వాత అక్కడున్న సీసీ కెమెరాసు, తర్వాత అన్ని రకాలుగా దీన్ని 2 రోజుల నుంచి శోధించి తర్వాత వాళ్ళ భర్తను పట్టుకొని మేము ఇంటరాక్షన్ చేస్తే ఈ మొత్తం చెప్పాడు. ఎంత చెప్పి వింటలేదు. కేఆర్కేకి చెందిన కాలనీకి చెందిన సోనే కాంబ్లే అశ్వనికి సుందరయ్య నగర్లో నివాసం ఉండే రమేష్తో వివాహమైంది. వీరికి 2 పిల్లలు ఉన్నారు. సజావుగా సాగుతున్న కాపురంలో వివాహేతర సంబంధం చిచ్చురేపింది. అశ్వని కొంతకాలంగా ఎండి రహమాన్తో సన్నిహితంగా మెలగడం భార్యాభర్తల మధ్య గొడవలకు దారితీసింది. దీంతో ఆమె 3 నెలల ముందు తన పుట్టింట్లోనే ఉంటుంది. అయినప్పటికీ ఆమెలో మార్పు రాలేదు. మళ్లీ రహమాన్తో చట్టాపట్టాలు వేసుకుని తిరగడంతో కోపోద్రిక్తున్న భర్త రమేష్ తన చెల్లెలు స్వప్న, బావ వెంకటేష్, షీలాతో కలిసి హత్యకు కుట్ర పన్నాడు. ఎలాగైనా వారిని మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే సీతాగొంది శివార్లో అశ్వని రహమాన్ ఏకాంతంగా ఉన్న సమయంలో అనుకున్న ప్రకారం వారిని కర్రతో బలంగా దాడి చేసి దారుణంగా హత్య చేశారు. ఇటీవల వీరి మృతదేహాలు బయటపడడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు. స్వయంగా ఎస్పీ ఘటనా స్థలాన్ని పరిశీలించి క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో కేసు దర్యాప్తును చేపట్టారు. పోలీసు అధికారులతో 6 టీంలు ఏర్పాటు చేసి త్వరగా కేసును ఛేదించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోయే రోడ్డుకి రైట్ సైడ్ ఒక చెరువు ఉంటుంది. దానికి దగ్గరలో ఫీల్డ్స్లో ఒక 2 డెడ్ బాడీస్ ఉన్నాయనేది ఇన్ఫర్మేషన్